హెల్త్ హబ్ కి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో మరో హాస్పిటల్ చేరనుంది. నిజాం కాలం నుంచి సేవలు అందిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన ఈ రోజు జరిగింది. 26.30 ఎకరాల సువిశాల ప్రాంగణంలో హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం 32 లక్షల చదరపు అడుగుల మేర భవనాలు నిర్మితమవుతాయి. 2000 పడకలు, 500 బెడ్ల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అధునాతన వసతులతో కూడిన 41 ఆపరేషన్ థియేటర్స్ ఇందులో నిర్మించబోతున్నారు. అంతేకాదు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సల విభాగం, హాస్పిటల్ కి అనుబంధంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజెస్ కూడా రాబోతున్నాయి. నయా ఉస్మానియా హాస్పిటల్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఎన్నో ఏళ్ల కళ సాకారమైందనే చెప్పుకోవాలి. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని గత 30 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకుస్థాపన అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఎన్ని ఫ్లోర్లు ఉండబోతుంది, పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం అయితే లేఅవుట్స్ మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ లేఅవుట్స్ లో మనకి ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ వస్తాయి అనేది కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో ఈ ఫొటోస్, మ్యాప్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. సరే, ఎట్లా ఉండబోతుంది, ఎన్ని ఫ్లోర్స్ ఉండబోతున్నాయి, ఎన్ని బ్లాక్స్ ఉండబోతున్నాయి, ఎంత కెపాసిటీతో హాస్పిటల్ రాబోతుంది, డీటెయిల్స్. మొట్టమొదటిగా ఈరోజు చాలా శుభదినం. ఉస్మానియన్స్ ఎక్కడున్నా కూడా సంతోషకరంగా ఉండాల్సిన దినం. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఈ కళ ఈ రోజున నిజమైంది. ఇందులో ఇప్పుడు కట్టబోయే 26 ఎకరాల ఈ కన్స్ట్రక్షన్లో హాస్పిటల్ బ్లాక్ వస్తుంది. దీంట్లో గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ వస్తున్నాయి, ఫ్యాకల్టీ రెసిడెన్స్ వస్తుంది, ధర్మశాల వస్తుంది. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ ఉండే ధర్మశాల ప్లాన్ చేస్తున్నారు. ఎకడమిక్ బ్లాక్, ఈ ఎకడమిక్ బ్లాక్లో నర్సెస్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, డెంటల్ కాలేజీ, నర్సెస్ హాస్టల్స్ వస్తున్నాయి. సో ఈ బ్లాక్ వల్ల, ఈ రెసిడెన్షియల్ బ్లాక్ వల్ల బాయ్స్ హాస్టల్, గర్ల్స్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎస్ఆర్స్, ఇంటర్న్స్ which are the main manpower for running the hospital. సో హాస్పిటల్కి అటాచ్డ్గా ఈ రెసిడెన్షియల్ బ్లాక్స్ ఉండటం వల్ల మనకి డాక్టర్స్ ఇన్ హౌస్ 24 అవర్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది. అది ఒక మంచి ప్లానింగ్ ఇది. అదేవిధంగా ధర్మశాల ఉండటం అనేది పేషెంట్స్, అటెండర్స్కి అది మంచి హెల్పింగ్ ఇదిగా ఉంటుంది. సరే, ఇక్కడ మనకి 4 బ్లాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ బ్లాక్స్ లో డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉండబోతున్నాయి, అట్లాగే హాస్పిటల్ కెపాసిటీ ఆ బ్లాక్స్ లో ఎన్ని ఉండబోతున్నాయి, ఇన్ పేషెంట్ బ్లాక్, అవుట్ పేషెంట్ బ్లాక్ కావచ్చు, మొత్తం ఎన్ని విభాగాలతో ఈ హాస్పిటల్ ఉండబోతుంది? ఎగ్జిస్టింగ్ 22 డిపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయండి. వీటికి కొత్తగా 8 కోర్సెస్ని స్టార్ట్ చేస్తున్నాయి. 8 డిపార్ట్మెంట్స్ యాడ్ అవుతున్నాయి. సో టోటల్గా 30 డిపార్ట్మెంట్స్. వీటి వల్ల ఆల్మోస్ట్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్, అంటే ఒక పేషెంట్ వస్తే ఈ ట్రీట్మెంట్ లేదు అనే అవకాశం లేకుండా కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్కి ఇది సరిపోతుంది. రైట్. సో ఒకసారి మనము ఈ లేఅవుట్ కూడా గమనించినట్టే అర్థమవుతుంది. ఇది కంప్లీట్ గా హాస్పిటల్ బ్లాక్స్, ఇవి 1, 2, 3, 4 ఈ పూర్తి బ్లాక్స్ లో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ బ్లాక్స్, ఐసీయూ, ఓటీ బ్లాక్స్ అన్ని కూడా ఇందులోనే ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ డివైడ్ చేసి ఇందులో మనకి క్లియర్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇటువైపు చూస్తే మనకి గర్ల్స్ హాస్టల్స్, అట్లాగే ధర్మశాల, ఎవరైతే అటెండెన్స్ ఉంటారో ఆ అటెండెన్స్ వెయిట్ చేయడానికి దాదాపుగా 1000 మంది ఎట్ ఏ టైం ఈ ప్లేస్ లో మనకి స్టే చేయడానికి కూడా, అంటే అక్కడ వచ్చిన అటెండెన్స్ పేషెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఉండటానికి. అట్లాగే ఈ బ్లాక్స్ కూడా చూస్తే మనకు అకాడమిక్ బ్లాక్, దీంట్లో నర్సింగ్ క్లాసెస్ కావచ్చు, నార్మల్ జనరల్ క్లాసెస్ కావచ్చు, కంప్లీట్ గా ఈ బ్లాక్స్ లో మనకు కనిపిస్తుంది. ఫ్యాకల్టీ రెసిడెన్స్, అట్లాగే ఇక్కడ బాయ్స్ బ్లాక్, మరోవైపు ఇక్కడ హాస్పిటల్ బ్లాక్స్ కి ఎదురుగా మనకి మార్చరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ, గోషామాల్ స్టేడియం.